మనం చూస్తుంది ఇప్పుడు మార్కాపురం పట్టణ చెరువు. మార్కాపురం పట్టణము ఈ చుట్టుపక్కల బోడబాడి ఇవన్నీ కూడా పొలాలకు సంబంధించిన చెరువు. ఈ చెరువుకు నీరు బాగా వస్తే మార్కాపురంలో తాగునీటికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. బోర్లకు మొత్తం కూడా రీబోరింగ్ అవుతుంది, నీరు వస్తుంది. అయితే ఇటీవల కురిసిన తుఫాను వర్షాల కారణంగా గుండ్లకమ్మ నది భారీగా ప్రవహించింది. ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నీరు సక్రమంగా వదలకపోవడంతో చెరువు నీరు ఇప్పుడు కూడా పూర్తిగా రాలేదు, కొంత మాత్రమే వచ్చింది. చెరువు గుండ్లకమ్మ నుంచి చెరువుకు వచ్చే సప్లై ఛానల్ ఏది ఉందో చిల్లకంపలతోటి మట్టితోటి రాళ్లతోటి నిండిపోయింది, దాన్ని సరిగ్గా చేయలేదు. వర్షాలు పడి గుండ్లకమ్మ ప్రవాహం మొదలైన రెండో రోజు నుంచి దాన్ని కాస్త బాగా చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు కరుణించి ఆ చిల్ల చెట్లు ఏతున్నాయో వాటిని తొలగించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సరైన కాలంలో స్పందించి ఉంటే చెరువు ఇప్పటి నిండి ఉండేది. దాదాపు 2 సంవత్సరాలకు సరిపడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు ఇప్పటికి కూడా పూర్తి రాలేదు. ఇక ఆర్ఎండ్బి అధికారులు చెరువుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు కేవలం సైడ్ చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు జేసీబీ పెట్టి చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అదేవిధంగా అలుగు దగ్గర మున్సిపల్ సంబంధించిన వాళ్ళు అలుగు దగ్గర అక్కడ ఉండే దిబ్బలను వాటిని తొలగిస్తున్నారు. ఇప్పుడు చెరువు నీరు రాకపోవడంతో చాలామంది ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లకమ్మ ప్రవాహం ఉధృతంగా ఉంటే మన చెరువుకి ఎందుకు నీళ్ళు రాలేదు? కంబం చెరువు కూడా నిండింది, అలుగు బారింది. మార్కాపురం చెరువుకు నీరు రాకపోవడం కారణం ఏంటి శాప్మెంట్ అన్నారు. ఇది ప్రజల యొక్క డిమాండు, ప్రజల యొక్క అనుమానము. అది ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే చెరువుకు నీళ్ళు రాలేదనేది నిర్వివాదాంశము. అలాగే మార్కాపురానికి చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటిలో మార్కాపురం చెరువు ఒకటి. ఈ చెరువుకు నీళ్లు సమృద్ధిగా వస్తే ఎక్కడ కూడా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలాల్సిన పరిస్థితి ఉండదు. అయితే కొంతమంది వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా సంపాదించుకోవాలనే దురాశతోటే ఈ చెరువుకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారనే యొక్క ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఏమంటారో దీని గురించి మనం ప్రశ్నించి అడుగుదాము. అయితే ఇప్పుడున్న చెరువులో చెట్లు బాగా పెరిగాయి. ఆ చెట్లు తొలగించకపోవడం మూలంగా ఆ చెరువులోకి నీరు కూడా సరిగ్గా రాని పరిస్థితి. పూడిక దిగ సంవత్సరాలైంది. ఆ పూడికతో పాటు ఆ చెట్లన్నా కనీసం తొలగించి చిల్లకంప తొలగించి ఉంటే ఇటానికి నీరు సమృద్ధి కనపడుతుండేది. ఇక ఆ ప్రాంతంలో అయితే దిబ్బలన్నీ వేసి అత్యంత భయంకరంగా పందుల పెంపకాలు, దిబ్బలు అన్నీ కూడా అక్కడే ఉండడంతో నీరు మరీ కలుషితమైపోయింది. ప్రస్తుతానికి కమిషనర్ నారాయణరావు గారు ఆ దిబ్బలు తొలగించే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరు కూడా బహిర్భూమికి రాకుండా, దిబ్బలు లేకుండా, పందులు ఇట్లా పెంపకం ఇక్కడ లేకుండా చేస్తే ఈ చెరువు నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందనేది ప్రజల యొక్క నమ్మకము. మార్కాపురం చెరువుకు మళ్ళీ మహర్దశ రావాలి, పురదశ రావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. మరి అధికారులు, నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. కెమెరామన్ నాగుతోటి మీ రామకృష్ణ.